పరిశుద్ధుడైన పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాము. తండ్రి, మీ యొక్క మహాప్రేమ కనికరములను బట్టి ఆదివారము మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి పునరుద్ధార దినమందు మేమందరము సంఘముగా కూడి మిమ్మల్ని ఆరాధించగలిగే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేశారు. దీన్ని బట్టి స్తోత్రములు. తండ్రి, ఇంతవరకు మీకై స్తుతి గీతలు పాడి ఉండగా మా స్తుతులు మీ సన్నిధి చేరాయని మేము నమ్ముచు ఉన్నాము. తండ్రి, ఇప్పుడు మీరు మా కొరకు రాయించిన పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మేము ఆలోచన చేయడానికి సిద్ధపడుచు ఉన్నాము. మా అందరి ఆత్మీయ జీవితాలకు కావలసిన మీ విలువైన మాటలను మాకు వినిపింపచేయమని వేడుకుంటూ ఉన్నాం. తండ్రి, మీ చిత్తాన్ని బట్టి మమ్మలను జ్ఞాపకం చేసుకుని తండ్రి, మరి మా ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకున్నట్టులో తోడ్పడుటకు గల మీ మాటలను మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. మీ ఎదుట నిలవబడి మాటలు వివరించుచున్న నాకును కావలసిన జ్ఞాన వివేకులను అనుగ్రహించి అందరికీ అర్థమయ్యే రీతిలో బోధించడంలో మీ సహాయం, మీ ఆత్మ సహాయం అనుగ్రహించమని ఈ ప్రార్థన మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అంటే ఈరోజు మనము ఏమి ఆలోచన చేయబోతున్నామంటే స్తుతించుట అనగానేమి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. పాటల ద్వారా స్తుతించాలని మనం నేర్చుకున్నాము. అయితే ఆ పాటల ద్వారా స్తుతించినప్పుడు మనం దీవెన పొందుతాము అని మనం విన్నాము. అయితే స్తుతించుట అంటే ఏంటి, ఎలాగ స్తుతించాలి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. అయితే ఎలా స్తుతించారు అనేటువంటి విషయాన్ని దావీదు గారు ఏం చేశారు, విచారణ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దావీదు గారు దేవుని స్తుతించేటువంటి పాటలు పాడేటువంటి ఆ విచారణ ఏర్పరిచారు. విచారణ ఏర్పరచడం అని అంటే, విచారణ చేయటం అని అంటే చెప్పగలుగుతారా ఎవరైనా? విచారణ చేయగలగటం అంటే ఏంటి? ఆలోచన చేయటం. ఇంకా విచారణ చేయటం అని అంటే పరిశీలించటం. ఇంకా ఒక విధంగా మనం ఆలోచన చేయగలిగితే సహోదరి చెప్పినట్లుగానే ఇక్కడ స్తుతించడం అంటే దావీదు గారు విచారణ ఏర్పరిచారు కదా. విచారణ ఏర్పరచడం అని అంటే ఒక విధంగా చెప్పాలని అంటే ఎంక్వైరీ అని అంటాం కదా, మనకు బాగా అర్థం అవుతుంది. ఎంక్వైరీ అంటే దర్యాప్తు చేయటము. దర్యాప్తు చేయటము అంటే అడిగి తెలుసుకోవటము. ఇది ఎలాగూ ఏమిటి అనేటువంటి విషయాన్ని అడిగి తెలుసుకోవటము. కాబట్టి ఇక్కడ దావీదు గారు దేవునికి పాటలు పాడి స్తుతించడంలో ఆయన చేసినటువంటి విచారణ అంటే ఏమిటి అని అంటే, ఆయన ఎలా పాడాలి, ఎవరు పాడాలి, అసలు ఎందుకు పాడాలి, పాడుట ద్వారా ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలన్నీ కూడా ఆయన ఏం చేశారు, దర్యాప్తు చేసిన మీదట ఆయన స్తుతి చేయాలనేటువంటి ఒక విచారణ ఏర్పరిచి అప్పుడు ఆ స్తుతించే వారిని ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తాం. ఒక విధంగా ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే క్రైస్తవ సమాజంలో మనం చూసినప్పుడు ఎలా చేస్తూ ఉన్నారు, అసలు పాటలు పాడడం గురించి కానీ, ఆ పాటలు ఎలా పాడాలని కానీ, ఆ పాటలు పాడటం ద్వారా ఏం కలుగుతుంది అనేటువంటి విషయం కానీ ఈరోజు ఎవరైనా ఆలోచన చేస్తారని అంటే అసలు ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేదు. అంటే ఈరోజు క్రైస్తవులుగా మనము కొనసాగుతున్నాం కానీ దీనిని గురించి అంతగా మనం పట్టించుకోవటం లేదు. ఏదో ఒక నామకార్థంగా ఇది చెయ్యాలి అనేటువంటి విధంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అంతే. దీని మీద సరైన అవగాహన లేకుండానే చేస్తూ ఉన్నారు. పాటలు పాడుతున్నారు. ఎందుకు పాడుతున్నారంటే దేవుని స్తుతిస్తున్నామని చెప్తూ ఉన్నారు. కానీ దేవుని స్తుతించడానికి నిలవబడుతూ ఉన్నారు. కానీ మనుషుల ద్వారా వారు మెప్పు పొందాలని కోరుతూ ఉన్నారు. నేను బాగా పాడానా లేదా, నేను బాగా పాడతానా లేదని మెప్పు పొందాలని కోరుతూ ఉన్నారు. అంతేకాదు పాడుతున్నప్పుడు విన్నవారందరూ కూడా చాలా బాగా పాడతారని చెప్పుకోవాలని కూడా పాడతారు. అయితే ఇక్కడ అది కాదు. అసలు పాటలు పాడాలి అని అంటే దేవుని స్తుతిస్తూ ఉన్నాము, దేవుని స్తుతించేటువంటి విధము ఏమిటనేటువంటి విచారణ అనేది మనము కలిగి ఉండాలి. అంటే ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు ఈరోజు క్రైస్తవ సమాజంలో ఎలా చేస్తున్నారు, అసలు అడిగి తెలుసుకుంటూ ఉన్నారా ఎలా పాడాలి, ఎప్పుడు పాడాలి, ఎక్కడ పాడాలి, ఎందుకు పాడాలి, పాడటం ద్వారా ఏం కలుగుతుంది అనేటువంటి విషయాలు ఎప్పుడైనా ఆలోచన చేస్తారా? ఈరోజు చూడండి, క్రైస్తవ సమాజంలో జరిగేటువంటి దేవుని స్తుతించేటువంటి ప్రక్రియ ఏమిటి అని అంటే, చూడండి, దైవ సేవకుడు ఇక్కడ నిలవబడి దేవునికి స్తోత్రం చెప్పండి అంటారు. ముందున్న వారందరూ ఏం చేస్తారు, హల్లెలూయా అని చెప్తారు. హల్లెలూయా అని చెప్తారు. అసలు హల్లెలూయా అంటే ఏంటి? మరి దేవుని స్తుతించండి అని అంటే మళ్ళా దేవుని స్తుతించండి అని ముందున్నవారు చెప్తూ ఉంటారు. అంటే ఇందులో అర్థం ఏమైనా ఉందా?
అసలు దీని గురించి ఆలోచన చేస్తారా? అసలు మనం చేసేది ఏంటి అని ఆలోచన చేస్తారా? ఈరోజు చూడండి, చాలా మంది ఎలా ఉంటారు అంటే, ఇక్కడ అసలు హల్లెలూయా చెప్పరండి అని అంటారు. హల్లెలూయా చెప్పరండి, అసలు ఆ సంఘంలో హల్లెలూయా చెప్పరండి అని అంటారు. హల్లెలూయా చెప్పరు అని అంటే అసలు హల్లెలూయా అంటే అర్థం ఏంటో తెలుసుకోవాలి. హల్లెలూయా ఎప్పుడు చెప్పాలో తెలుసుకోవాలి. అంటే దానికి అర్థం తెలియకుండా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతే, అంటే ఇదొక సిస్టమ్ ఏర్పడిపోయింది. ఇక్కడ సేవకుడు నిలబడి దేవుని స్తుతించండి అని అనగానే క్రింద ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు? హల్లెలూయా అంటారు. అదే దేవుని స్తుతించడము? అసలు ఎప్పుడైనా విచారణ చేశారా దీని గురించి? అంటే ఈరోజు స్తుతించుట అనగా నేమి అని అంటే, స్తుతించడం అంటే ఏమిటి అనే విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, దేవుని స్తుతించండి అని అనగానే హల్లెలూయా చెప్తారు. అలా హల్లెలూయా చెబితేనే అదే నిజమైన సంఘం అనేటువంటి ఫీలింగ్ చాలా మందికి. చప్పట లేకపోతే అది సంఘం కాదు. చప్పట్లు కొట్టండి, అక్కడ హల్లెలూయా చెప్పరండి అనేది అప్పటికి ఎలా ఉంటుందంటే అసలు అది సంఘమే కాదన్నట్టుగా ఆలోచన చేస్తారు. చప్పట్లు లేవనేటువంటి బాధే కానీ నేను పాడలేకపోతున్నానే బాధ ఎంతమందికి ఉంటుంది? హల్లెలూయా చెప్పట్లేదు అక్కడనే బాధే కానీ నేను దేవుణ్ణి స్తుతించలేకపోతున్నాను, అసలు దేవుని ఎలాగో స్తుతించాలనేటువంటి విచారణ చేసేటువంటి పరిస్థితి రోజు ఎంతమందికి ఉంది క్రైస్తవ సమాజంలో? ఇదేమి లేకుండా ఏం చేస్తానంటే, దైవసేవకుడు దేవుని స్తుతించండి అని అనగానే హల్లెలూయా అంటారు. ఇక్కడ ఈయన హల్లెలూయా అంటే కింద ఉన్న వాళ్ళు కూడా హల్లెలూయా అని అంటారు. అసలు హల్లెలూయా అంటే అర్థం ఏమిటి? అసలు హల్లెలూయా అనే పదం ఎక్కడ రాయబడింది అని అంటే ప్రకటన గ్రంథంలో కనబడుతుంది మనకి. అది కూడా అక్కడ దాని అర్థం కూడా ఉంటుంది, కానీ దాన్ని ఆలోచన చేసేటువంటి పరిస్థితి ఎంతమందికి ఉంది? ఈరోజు ఎవరికైనా చెప్పినా కూడా అబ్బాయి మేమేం ఆలోచన చేయవండి, ఇది చేసేవాళ్ళు అందరూ, ఇది చెప్పేవాళ్ళు అందరూ, మరి వాళ్ళు ఏమి చేతకాని వాళ్ళ, లేకపోతే వాళ్ళకి ఏం తెలియదా, వాళ్ళు ఎంతకాలం నుంచి సేవ చేస్తున్నారో తెలుసా? ఈ మాటలు మాట్లాడతారు. అసలు వాళ్ళు ఎంతకాలం నుంచి సేవ చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఎలా చేస్తూ ఉన్నారు, వాళ్ళకి తెలిసి చేస్తూ ఉన్నారా, తెలివి చేస్తూ ఉన్నారా అనేది మనకి తెలియాలంటే మనం ఎక్కడికి రావాలి? బైబిల్ గ్రంథం దగ్గరికి రావాలి. ప్రకటన గ్రంథానికి మనం బైబిల్ తిప్పుకోగలిగితే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము మొదటి వచనాలను మనం చూడగలిగితే, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము మొదటి వచనం మనం చూడగలిగితే, అటు తర్వాత బహు జలముల శబ్దం వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పగా వింటిని. యోహాను గారు ఎలా చెప్పగా విన్నారు? ప్రభువుని స్తుతించుడి అని అంటూ ఉన్నారు. అది విన్నాడు ఆయన. అన్య భాషలో ఇక్కడ అర్థం ఏమిటి అని అంటే, అన్య భాషలు అంటే మళ్ళా సంఘాల్లో మాట్లాడతారు కదా, సబారాబాబా, అది కాదు. అంటే ఇది ఆ గ్రీకు తర్జుమాలో ఎలా ఉంది అని అంటే, గ్రీకు భాష, గ్రీక్ అనే ఒక భాష ఉంది. ఆ భాషలో ఎలా తర్జుమా చేయబడింది అని అంటే, మూల భాష రెండవ పుట్టినోట్లో 2 అంకె కింద ఏమని రాయబడి ఉంది? హల్లెలూయా అని ఉంది. అంటే అక్కడ దేవుని స్తుతించుడి అన్న మాటకి గ్రీకు భాషలో పదం ఏంటి? దేవుని స్తుతించడం అనడానికి హల్లెలూయా. ఇప్పుడు నేను హల్లెలూయా అంటున్నాను, మీరు హల్లెలూయా అంటున్నారు. అంటే నేను దేవుని స్తుతించండి అని అంటున్నాను, మీరు దేవుని స్తుతించండి అని అంటూ ఉన్నారు. ఇక్కడ సేవకుడు నిలవబడి దేవుని స్తుతించండి అని అనగానే ఇక్కడ కింద ఉన్న వాళ్ళు హల్లెలూయా అంటున్నారు. వాళ్ళు కూడా ఏమంటున్నారు? అసలు దేవుని స్తుతించడం అంటే ఏంటి, అది ఎలాగో అనేటువంటి ఆలోచన ఉందా? ఈరోజు చూసే వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారంటే, ఏంటండి బ్రొత్తు కానీ ఇక్కడ హల్లెలూయా చెప్పరు. హల్లెలూయా చెప్తే ఎందుకు, ఒక ఆయన అంటూ ఉన్నాడు, హల్లెలూయా చెప్తే ఎందుకు చెప్పాలని అంటే నిద్రపోయేవారు మేలుకుంటారంట. అంటే హల్లెలూయా అనేది నిద్రపోయేవారిని మేలుకొల్పడానికి అని అర్థమైంది వాళ్ళకి. నిద్రపోయేవారిని లేపడానికి కాదు హల్లెలూయా అంటే. దేవుని స్తుతించడము చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని దావీదు గారు మామూలుగా చేయలేదు. ఆయన విచారణ చేశాడు. ఆయన విచారణ అంటే ఎంక్వైరీ చేశాడు. ఆయన ఎలా స్తుతించాలి, దేవుణ్ణి ఎలా స్తుతించి గణపరచాలి అనేటువంటి విచారణ ఏర్పాటు చేశాడు ఆయన. ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే క్రైస్తవ సంఘాలలో ఈరోజు జరుగుతున్నటువంటి విధం ఏమిటంటే హల్లెలూయా అని చెప్తారు. అందరూ దేవుని స్తుతించండి అనేవాళ్ళే, దేవుని స్తుతించేవాళ్ళు మాత్రము లేరు. ఈరోజు విషయం అర్థం కావాలి. ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే, ఇక్కడ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ రాయబడినటువంటి మాట ప్రభుని స్తుతించుడి అని అన్నారు. ప్రభుని స్తుతించుడి అని అంటే ఆ మాటకు గ్రీకు పదంలో అర్థం ఏమిటి అంటే, ఆ పదం ఏంటి అని అంటే హల్లెలూయా అనే గ్రీకు పదము తెలుగులో దేవుని స్తుతించుడి అని అర్థం ఇచ్చేటువంటి ఒక మాట. అంటే హల్లెలూయా అన్న దేవుని స్తుతించుడి తెలుగులో, దేవుని స్తుతించుడని తెలుగులో అన్న గ్రీకులో ఏంటి? హల్లెలూయా.
అయితే ఈరోజు ఈ ఈ విషయం కూడా అర్థం చేసుకోకుండా, ఆలోచన చేయకుండా చాలా మంది ఏం చేస్తున్నారంటే ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చేసుకుంటూ అలాగూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. దానివల్ల దేవునికి ఏమైనా స్తుతి మహిమ కలుగుతుందా? దేవుని స్తుతించేటువంటి విధం ఏంటని ఆలోచన చేస్తున్నారా? ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే లూకా సువార్తలో మనము ఒక పదాన్ని చూస్తూ ఉంటాం. ఏంటి సందర్భం అంటే, యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు బెత్లెహేములో ఉన్నటువంటి ఆ గొర్రెల కాపరులు వారి మందలను కాచుకుంటున్నప్పుడు వారి దగ్గరికి వచ్చి ఆ దూతలు ఏమని సమాచారం తెలియజేశాయి? దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు. లూకా సువార్త 2వ అధ్యాయం 13-14 వచనాలు మనం చూసినప్పుడు, ఎప్పుడైతే ఈ విషయాన్ని వారితో చెప్పారో చెప్పిన వెంటనే చూడండి ఏం జరిగింది అని అంటే 13వ వచనం, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి, ఈ దూతతో పరలోక సైన్య సమూహమే, దూతల సమూహమే దిగి వచ్చేసింది. చూడండి ఆ దూతతో కూడా నుండి 14వ వచనం, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండని. ఏమని చేస్తున్నారు? ఏమని స్తుతిస్తా ఉన్నారు వాళ్ళు? ఆ పరలోక దూతల ఆ సైన్య సమూహం అంతా కలిసి దేవునికి స్తోత్రం చేస్తా ఉన్నారు. ఏమని చేస్తా ఉన్నారు? ఏమని చేస్తా ఉన్నారు? అందరూ ఒకరికొకరికి అలీలి అని చెప్పుకుంటున్నారు కదా, దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం అని చెప్పుకుంటున్నారు కదా అందరూ కూడా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమని అంటూ ఉన్నారంటే 13వ వచనం, ఎప్పుడైతే దూతల సమూహం అంతా వచ్చారో 14వ వచనం మొదటి నుండి మనం చూస్తే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. ఆయనకి ఇష్టలైన మనుషులకేమో భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రం చేస్తా ఉన్నారు. ఏమని చేస్తా ఉన్నారు? సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ కలుగుతుంది, ఆయనకి ఇష్టలైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగును గాక అని స్తోత్రము చేస్తూ వెళ్ళిపోయారు. ఇక్కడ అసలు స్తుతించుట అనంటే ఏమిటి మనం ఆలోచన చేసినప్పుడు, అసలు స్తుతించుట అనంటే ఆయనను గూర్చి పొగడటము, లేదా ఆయన గొప్పతనము ఏమిటో ఈ సమాజానికి మన నోటి మాట ద్వారా చెప్పటము. అందుకే చూడండి, దావీదు గారు స్తుతి చేయాలనేటువంటి ఒక విచారణ ఆయన కలిగి ఉన్నాడు. దావీదు గారు మందసాన్ని ఓబేదెదోము ఇంటిలో ఉంచినప్పుడు అక్కడ నుండి వారు తీసుకుని వచ్చి దావీదు మరి యెరూషలేములో ఏర్పాటు చేసినటువంటి ఆ గుడారంలో ఆ మందసాన్ని పెట్టిన తర్వాత ఇక్కడ ఏం జరిగిందని మనం ఆలోచన చేయగలిగితే, దినవృత్తాంతం మొదటి గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనం నుండి మనం చూసినప్పుడు, ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరిచి, ఏమంటున్నారు? ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరిచి. దావీదు గారు దర్యాప్తు చేశాడా లేదా? ఎలా చేయాలి, స్తుతించడం అంటే ఎలా స్తుతించాలి, ఎప్పుడు స్తుతించాలి, ఎక్కడ స్తుతించాలి, ఎందుకు స్తుతించాలి, ఇదంతా కూడా ఆయన దర్యాప్తు చేశాడా లేదా? మొదట ఎలా చేయాలి అనేటువంటి ఆ విచారణ చేసి నియమించాడు, స్తుతించడానికి నియమించారు. అసలు చూడండి ఇక్కడ అంటూ ఉన్నారు, ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరిచి దావీదు ఆషాపు చేతికి వాని బంధువుల చేతికి దానిని అప్పగించాను. ఒక విచారణ చేశాడు. అది ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, ఎవరు చేయాలి, ఏ విధంగా చేయాలి అనేటువంటి ఒక పత్రాన్ని ఏర్పాటు చేశాడు ఆయన. ఆ పత్రమును ఏర్పాటు చేసి ఎవరి చేతికి ఇచ్చారు? ఆసాపు చేతికి, వాని బంధువుల చేతికి అప్పగించారు. అప్పగించి ఆ స్తుతి విధమేమనగా అని అంటూ ఉన్నారు. ఏమని రాయబడింది? దానిని అప్పగించెను. ఆ స్తుతి విధమేమనగా అంటే స్తుతించడం అనగా ఏమిటి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ దావీదు గారు. స్తుతి విధమేమనగా యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. ఏం చేయాలంట? యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే ప్రతి విషయంలో దేవుడు మన పట్ల చేసిన మేలును బట్టి, తండ్రి మీకు స్తోత్రములు, మీరు నాకు ఇలా చేశారు, ఇందుని బట్టి స్తోత్రాలు, మీరు నా జీవితంలో ఈ మేలు కలుగు చేశారు, ఇందుని బట్టి మీకు కృతజ్ఞతలు అని చెప్పేటువంటి విధం అది.
ఇక్కడ చూడండి, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. ఆయన నామమును ప్రకటన చేయటం అని అంటే ఆయన యొక్క గొప్పతనము, ఆయన యొక్క ఔన్నత్యము, ఆయన నామమును మనము ప్రజల్లో ఏం చేయాలి? ఆయన పేరును ప్రజల్లో ఏం చేయాలి? ప్రకటన చేయాలి. ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఈ సృష్టిని ఎలా సృజించాడు, ఈ సృష్టిలో మానవుని ఎలా నిర్మాణం చేశాడు, ఈ సృష్టిలో ఉన్నటువంటి ఆ మానవుని యొక్క రక్షణ కొరకు ఎలాగూ ప్రణాళిక చేశారు, ఈ విషయాలన్నీ కూడా ఏం చేయాలి? ప్రకటించాలి. దాన్ని స్తుతించుట అని అంటారు. దేవుని స్తుతించటం అని అంటే హల్లెలూయా చెప్పడము కాదు. హల్లెలూయా చెప్పడం అనేది కేవలం స్తుతించడం అని చెప్తున్నారు అంతే, కానీ చెప్పే విధమైతే లేదు. అయితే ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ ఒక విషయం చెప్తాను. చాలా మంది పాట పాడటం ఏంటి? దేవుని స్తుతించడమేనా? మళ్ళీ పాట పాడేసిన తర్వాత హల్లెలూయా అని చెప్తారు, దేవుని నామానికి స్తోత్రం హల్లెలూయా అని చెప్తారు. అంటే పాట పాడి స్తుతించిన తర్వాత మళ్ళా దేవుని స్తుతించండి అంటారు. అంటే అర్థం లేనటువంటి విధముగా ఆ పదాన్ని ఉపయోగిస్తా ఉన్నారు. హల్లెలూయా చెప్పడం అనేది తప్పు కాదు, దేవుని స్తుతించడం చెప్పడం తప్పు కాదు, కానీ దానికి ఒక సమయము సందర్భం అనేది ఉంటుంది. ఇంతవరకు నేను పాట ద్వారా దేవుని స్తుతించాను, స్తుతించిన తర్వాత మళ్ళా దేవునికి స్తోత్రం చేయండి, స్తుతించండి అని అంటే హల్లెలూయా అని చెప్తే అర్థం ఉందా అసలు? ఇప్పుడు నేను భోజనం చేశాను, భోజనం చేసిన తర్వాత భోజనం పెట్టండి అని అంటే ఎలా ఉంటుంది? మళ్ళా అదేంటంటే ఇప్పుడే కదా భోజనం చేశారు, మళ్ళీ భోజనం పెట్టమంటున్నారు ఏంటని అనరా? అసలు బుర్ర ఏమైనా పని చేస్తుంది, దీనికి ఏమైనా తేడా వచ్చేసింది ఏంటని అనుకుంటారు. అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు క్రైస్తవ సమాజం ఉంది. అయితే ప్రియులారా, ఇక్కడ దావీదు గారు దేవుని స్తుతించేటువంటి విషయంలో ఒక విచారణ ఏర్పాటు చేసి ఆసాపుకు వారి బంధువుల చేతికి దాన్ని అప్పగించడానికి మనం చూస్తా ఉన్నాం. అంతేకాదు ఆయన ఏమంటూ ఉన్నారంటే ఆ స్తుతి విధం ఏమిటి అని అంటే 8వ వచనం, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనులలో తెలియజేయుడి, ఆయన గూర్చి పాడుడి. ఆయన కార్యాలు జనులలో పాట ద్వారా తెలియజేయాలి, మన నోటి మాట ద్వారా తెలియజేయాలి, గానం ద్వారా తెలియజేయాలి, మన నోటి మాట ద్వారా తెలియజేయాలి. అంటే పాడుతూ తెలియజేయాలి, మామూలుగా మనము చెప్పేవారంగా కూడా ఉండాలి. దాన్ని ఏమంటారు అంటే దేవునిని స్తుతించటము అని అంటారు. అంటే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఆయన అంటూ ఉన్నారు, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనులలో తెలియజేయుడి, ఆయన గూర్చి పాడుడి అని అంటూ ఉన్నారు. మళ్ళా ఆయనను కీర్తించుడి అని అంటూ ఉన్నారు. ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. సంభాషణ చేయుడి అంటే ఏంటి? మాట్లాడండి. సమాజంలో దేవునిని గూర్చి, ఆయన నామమును గూర్చి, ఆయన గొప్పతనమును గూర్చి, ఆయన ఈ భూమిని ఎలా చేశారు, ఈ భూమి మీద ఉన్న మనుషుల్ని ఎలా చేశారు, ఆ భూమి మీద ఉన్నటువంటి మనుషులు పాపంలో పడిపోయినప్పుడు వారి రక్షణ కొరకు ఆయన ఎలాగూ ప్రణాళిక చేసి సమస్తాన్ని కూడా ఆయన ఈ భూమిని ఏర్పాటు చేసి సృష్టిలో మానవుని తన స్వహస్తాలతో చేసుకున్నాడు. ఈ విషయాలన్నీ కూడా ఏం చేయాలి? మాట్లాడాలి, సంభాషణ చేయాలి. దేవుని స్తుతించడం అంటే సంభాషణ చేయాలి, ఆయన గూర్చి చెప్పాలి, ఆయన గూర్చి మాట్లాడాలి, ఆయన గూర్చి పాడాలి. దానినే స్తుతి చేయు విధము అని అన్నారు. అయితే ఈరోజు స్తుతి చేయు విధం అంటే ఏంటో కూడా ఈరోజు క్రైస్తవ సమాజంలో తెలియని వారుగా చాలా మంది ఉండి వారు పాడుతూ ఉన్నారు, ఎవరిష్టానుసారంగా వారు పాడుతూ ఉన్నారు, ఎవరిష్టానుసారంగా వారు ఎగురుతూ ఉన్నారు, ఎవరిష్టానుసారంగా వారు కేకలు వేస్తూ ఉన్నారు, ఎవరిష్టానుసారంగా వాళ్ళు ఎవరికి నచ్చిన రీతిలో వారు పాటలు కట్టుకుని పాడుతూ ఉన్నారు. దానివల్ల దేవునికి స్తుతి కలుగుతుంది అని అనుకుంటూ ఉన్నారు. కానీ స్తుతి చేసేటువంటి విధము ఏమిటి అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి. స్తుతించడం అంటే హల్లెలూయా చెప్పడం కాదు. స్తుతించడం అంటే దేవుని గురించి మాట్లాడటము, ఆయనను పొగడటము, ఆయన కార్యాలు ప్రజల్లో వివరించటము, దానినే స్తుతి చేసేటువంటి విధము అని అన్నారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అధ్యాయం అంతా చదవండి. దీని కొరకు ఎవరెవరిని నియమించారు, ఎలాగో నియమించారు, ఇదంతా కూడా మీ 15వ అధ్యాయము 16వ అధ్యాయం మీకు చదివితే మీకు అర్థమవుతుంది. అయితే ప్రియులారా, ఇక్కడ ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి కూడా ఏం చేయాలని అన్నారు? సంభాషణ చేయండి అని అంటూ ఉన్నారు.
చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే దేవుణ్ణి పొగడటము, ఆయన గొప్పతనం ఏమిటో చెప్పటము, దానిని ఏమన్నారు అని అంటే సంభాషణ, మాట ద్వారా మనం మాట్లాడాలి, మాట ద్వారా తెలియజేయాలి. దాన్నే పాట ద్వారా కూడా, అంటే మన వినసొంపు రాగం ద్వారా కూడా ఆయనను గురించి మనం ఏం చేస్తాం, తెలియజేస్తాం. పౌలు శీలలు చెరసాల్లో ఉండి వారు చేసింది అదే. అందుకే విన్నటువంటి ఆ ఖైదీలు హృదయాలు ఏమైపోయాయి, మారిపోయాయి. చెరసాల నాయకుడు తన ఇంటి వారు కూడా మారిపోయారు చూసి. అయితే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే మనం చెప్పేటువంటి మాటలు వినేవాళ్ళకి ఎలా ఉండాలి, అర్థవంతంగా ఉండాలి. వినసంపు రాగము, అర్థవంతమైన మాటలు. ఆ మాటలతో ఏం చేయాలంట, మన హృదయ భావాన్ని లేక దేవుని యొక్క వాక్యాన్ని వ్యక్తపరచడాన్నే దాన్ని పాట అని అంటారు. ఈరోజు పాట అంటే ఏముండాలి, పెళ్లి చేసుకోవాలి, ఏం చేస్తారు ముందు, ఏ ఆర్కెస్ట్రా పెడితే బాగుంటుంది అని అంటారు, అంతే కదా. పెళ్లిల్లో కూడా ఆర్కెస్ట్రా లేకపోతే ఏమవదు, అసలు అక్కడ బాగోదండి, అసలు అడావిడిగా ఏముండదు అని అంటారు. అంటే ఇందులో మనం ఎప్పుడే కోరుకుంటున్నాం కానీ ప్రతి దాంట్లో ఈరోజు చర్చిల్లో వాయిద్యాలు అంటే ఈ వాయిస్తున్నా, లేక వివాహాల్లో లేక ఏదైనా కార్యక్రమాల్లో ఈ యొక్క వాయిద్యాలు వాయిస్తుంటారు కదా, అది ఎవరి వినోదం కొరకు, అన్యజనుల్లోనే అదే జరుగుతుంది. ఈరోజు క్రైస్తవుల్లోనూ కూడా అదే జరుగుతుంది. ఎవరి సంతోషం కొరకు, దేవుని సంతోషపరచడానికి అయితే మాత్రము కాదు. అయితే ప్రియులారా, ఈ రోజు మనం ఆలోచన చేసినప్పుడు దేవునిని పొగడటము, ఆయన గొప్పతనాన్ని ఏం చేయాలి, ప్రజలలో మాట్లాడాలి, ఆయన గూర్చి మాట్లాడాలి. దానినే ఏమంటారు, స్తుతించుట అని అంటారు. దేవుని స్తుతించటం అని అంటారు. దేవుణ్ణి ఎల్లప్పుడూ దేవునిని స్తుతించండి అని అంటారు కదా. ఒకసారి చూడండి, అసలు స్తుతి చేయటము ఎలాంటిది అనేటువంటి విషయాన్ని దావీదు గారు కీర్తన గ్రంథంలో మనం ఒకసారి చూడగలిగితే ఆయన ఏమన్నారో, 33వ కీర్తన దావీదు గారు అంటూ ఉన్నారు. 33వ కీర్తనలో ఆయనకు అర్థమైంది కనుక ఈ విషయాలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, 33వ కీర్తన మొదటి వచనం మనం చూడగలిగితే, నీతిమంతులారా యెహోవాను బట్టి వినేటువంటి ఆ పాటలో వచ్చేటువంటి పదాలు ఎవరిని గూర్చివై ఉండాలి, దేవుని గూర్చినవై ఉండాలి. అందుకే ఇక్కడ అంటున్నారు చూడండి, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అంటున్నారు. శోభస్కరము అంటే అందమైనది. శోభస్కరం అంటే చూడడానికి చాలా అందమైనది, చాలా వినడానికి చాలా అందంగా ఉందని మాట్లాంటారు కదా. అలాగే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే అసలు స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ఒక విధంగా అందం కొరకు ఏం చేస్తారు, స్త్రీలు అలంకరించుకుంటారు కదా. అంటే అట్టి అలంకారము, ఏది అలంకారం అని అంటే, యథార్థవంతులకి ఏది అలంకారం అని అంటే, ఏది అందాన్ని ఇచ్చేది అని అంటే, ఏది అందాన్ని ఇచ్చేది, స్తుతి చేయటము. అంటే దేవుని గురించి చెప్పటము, దేవుని గురించి మాట్లాడటము, దేవుని గురించి పాడటము. అది యథార్థవంతులకి ఏమై ఉన్నది, ఒక అందమైన అలంకారము. నేను అందంగా చూపించేటువంటి అలంకారం ఏదైనా ఉంది అని అంటే అది దేవుని గురించి మాట్లాడటము, దేవుని గురించి చెప్పటము, దేవుని గురించి పొగడటము. అయితే ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు ఈయన అంటూ ఉన్నారు, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అని అంటూ ఉన్నారు. ఒక అందమైన క్రియది. చూడండి, చాలా మంది పాట పాడినప్పుడు అప్పుడప్పుడు అంటూ ఉంటారు, ఎంత అందంగా పాడాడండి పాట అంటారు కదా. అలాగా అంటే ఇక్కడ ఒక అందమైన క్రియ. అలాగే ఇక్కడ అంటున్నారు చూడండి, దావీదు గారు అసలు ఆ పాటను నోటితో అంటే దేవుని స్తుతించేటువంటి విధానం బట్టి ఆయన ఎలాగూ సంతోషిస్తున్నాడు అని అంటే 119వ కీర్తన మనం చూడగలిగితే, 119వ కీర్తన 108వ వచనం మనం చూసినప్పుడు ఆయన అంటూ ఉన్నారు, యెహోవా నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించుము. స్తుతించటం అని అంటే దేవునికి స్వేచ్ఛార్పణలు చెల్లించటము. ఎలాగూ నువ్వు పండో ఫలమో లేకపోతే అదో ఇదో కాదు, లేకపోతే నువ్వు వేసే కానుక అది ఇదో కాదు. కానుక కూడా ఆరాధనలో ఒక భాగమే. కానీ అయితే ఇక్కడ ఈ స్వేచ్ఛార్పణ అనేది ఎలాగో అంటే నీ నోటి ద్వారా తెలియజేయాలి. ఇక్కడ అంటూ ఉన్నారు చూడండి, యెహోవా ఆయన అంటూ ఉన్నారు, యెహోవా నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించుము.
నీ న్యాయ విధులను నాకు బోధింపుము అంటూ ఉన్నారు. నా నోటి స్వేచ్ఛార్పణలను నీవు అంగీకరించుము అని అంటూ ఉన్నారు. నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించు, నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించు. ఈరోజు మనము అర్పించగలుగుతున్నామా? మన నోటి ద్వారా ఆయనకు స్వేచ్ఛార్పణలు అర్పించగలుగుతున్నామా? నోటి ద్వారా స్వేచ్ఛార్పణలు అర్పించడం అంటే ఏమిటంటే స్తుతించటం, ఆయనను స్తుతించడం అని అంటే ఆయనను పొగడటము, ఆయనను గూర్చి మాట్లాడటము, ఆయన గొప్పతనాన్ని వివరించటము, ఆయన ఎంత శక్తిమంతుడో, ఆయన చేసేటువంటి అద్భుత కార్యాలు ఏమిటో, ప్రజల ఎడల ఆయన ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నాడో, వీటన్నిటిని కూడా నీ నోటి ద్వారా, నా నోటి ద్వారా స్వేచ్ఛార్పణలు అనేవి వెళ్తూ ఉన్నాయి. అంటే పాడటం కూడా అదేంటంటే దేవుని గురించి పాడటం కూడా స్వేచ్ఛార్పణ అర్పించటము. దేంతో? చేతులతో కాదు, నోటితో. మన నోటితో స్వేచ్ఛార్పణ అర్పించడము. అందుకే చూడండి, దాన్ని ఏమని అన్నారు అని అంటే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక కొత్త నిబంధనకు మనం రాగలిగితే, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం మనం చూడగలిగితే, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము. ఇక్కడ ఈయన ఏమంటూ ఉన్నాడు? యాగము. ఇది ఎలాంటి యాగము? ఎలాంటి యాగము? చూడండి, క్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వ మానవాళి పాపము నిమిత్తము ఆయన రక్తాన్ని చిందించాడు, ఆయన ప్రాణాన్ని త్యాగం చేశాడు. యాగం అని అంటే ఒక త్యాగం చేయటము. అలాంటి ఒక యాగము ఎల్లప్పుడూ కూడా స్తుతి యాగము చేయాలి. స్తుతి యాగము అని అంటే ఆయన త్యాగము, ఆయన చేసిన త్యాగము నీ నోటి ద్వారా, నా నోటి ద్వారా ఆ త్యాగమును గురించి మాట్లాడాలి. ఆయన ఎంత త్యాగం చేశారో, మన కొరకు ఎంతగా ఆయన నలగొట్టుకున్నాడో, బాధను అనుభవించాడో, ఆయన ఎంతగా మానవులను ప్రేమించాడో, అది మన నోటి ద్వారా చెప్పేటువంటి ఒక త్యాగం. ఆయన చేసిన త్యాగాన్ని మన నోటి ద్వారా చెప్పాలి. ఇక్కడ చూడండి, ఆయన అంటూ ఉన్నాడు, కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము. ఎప్పుడు కూడా మన నోటితో ఆయన స్తుతిస్తున్నాము అని అంటే ఆయనను గురించి మాట్లాడుతున్నాం, ఎవరో ఒకరితో మాట్లాడుతూ ఉన్నాం, లేదా ఎవరితోనే మాట్లాడటం లేదా, మనమే ఆయనతో మాట్లాడుతూ ఉన్నాం. ఎలాగూ? నీవు నాకు చేసిన మేలు, నువ్వు నన్ను ఎలాగ ఉంచినటువంటి విధము. ఎప్పుడైనా ఏదైనా విషయాలు వింటుంటాం చూడండి, అప్పుడప్పుడు పలానా వాళ్ళకి అలా జరిగిందనంట అన్నప్పుడు వెంటనే మనకి ఏం అర్థం అవుతుంది? అమ్మో, ఒకప్పుడు నాకు ఇలా జరిగింది, దేవుడు నన్ను ఎంత కాపాడాడు, ఆయనకి స్తోత్రం తండ్రి, నీవు నన్ను ఎంతగా కాపాడావు అని అంటాం కూడా. ఎల్లప్పుడూ కూడా మనం ఆయన స్తుతించాలి, ఆయన గురించి మాట్లాడుతూ ఉండాలి. పిల్లలు చూడండి, ఎప్పుడు కూడా మనము పిల్లల్ని ఇంటి దగ్గర విడిచిపెట్టి పనికి వెళ్ళిపోతూ ఉంటాం, తల్లిదండ్రులు పనులకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇంటి దగ్గర ఉన్నటువంటి పిల్లలు ఎప్పుడు కూడా వాళ్ళు వచ్చేంత వరకు కూడా ఎవరిని గురించి మాట్లాడతారు? తల్లిదండ్రుల గురించే మాట్లాడతారు. ఒకవేళ వాళ్ళు ఏదైనా తప్పు చేసినా, ఒరే అమ్మ తిడతాది, నాన్న కొడతాడు అని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సందర్భంలో ఎప్పుడు కూడా తల్లిదండ్రులు గురించి మాట్లాడుతూనే ఉంటారు. ఈరోజు నీవు నేను కూడా దేవుని గురించి మాట్లాడగలుగుతున్నాం, అలాగూ ఆయన స్తుతించగలుగుతున్నామా? ఈరోజు క్రైస్తవ సమాజంలో ఒక వాడికి ఏంటనంటే, దావీదు వలె నేను స్తుతిస్తున్నాను అని అనుకుంటూ ఉన్నారు. దావీదు ఎప్పుడు, ఎలాగా, ఎందుకు, ఎలా స్తుతించాడనేటువంటి విషయము ఈరోజు ఎవరికి కూడా అర్థం కావటం లేదు క్రైస్తవులకి. ఆయన ఎప్పుడు కూడా దేవుని గురించే మాట్లాడాడు, ఆయన ఎప్పుడు కూడా దేవుని గురించే ఆలోచన చేశాడు. ఆయన అంటున్నట్టు నా నోటి స్వేచ్ఛార్పణను అంగీకరించుమని అంటూ ఉన్నాడు ఆయన. చూడండి, ఆయన ఎప్పుడు కూడా ప్రార్థన చేసేవాడుగా, ఆయన స్తుతించేవాడుగానే, పాటల ద్వారా స్తుతించేవాడుగానే మనం చూస్తాం. ఆయన చదువుతున్నప్పుడు, ఆయన గురించి చదువుతున్నప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు అంటాడు ఆయన, నా కన్నీళ్లతో పరుపు తడిచిపోయింది, కొట్టుకుని పోతూ ఉంది. అంటే ఆ మాటల్లో భావం ఏంటంటారు? ఆయన ఎంతగా ప్రార్థించి ఉంటాడంటారు. మనం మోకరిస్తే మా ప్రార్థన అంతా ఎలా ఉంటుంది? నన్ను దీవించండి, నా కుటుంబాన్ని దీవించండి, నా బిడ్డలు దీవించండి, నా పనిని దీవించండి, నాకున్న ఈ అనారోగ్యం లేకపోతే అవసరమే ఏదో ఇది ఉంది, నాకు సహాయం చేయండి అని చెప్పడం, ఆమెను లేచిపోవటం, అంతే కదా. అంటే దేవుని స్తుతించటంలో, దేవునికి ప్రార్థించటంలో, ప్రార్థన ద్వారా కూడా ఏం తెలియజేస్తాం? కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తాం, కృతజ్ఞతలు తెలియజేస్తాం.
ఎప్పుడు కూడా ఆయన కన్నీళ్లు విడుచుచు కన్నీళ్లు ఏరులై పారినంతగా దేవుని స్తుతించినటువంటి వ్యక్తి దావీదు గారు. ఈరోజు దావీదు వలె నేను కూడా స్తుతిస్తాను, దావీదు వలె నేను కూడా పాడతాను అని చెప్పుకునే వాళ్ళందరూ కూడా అసలు ఆయన చేసిన దాంట్లో 99.9% కూడా చేయలేరు. అంటే ఆ 1% కూడా ఉండదు. కానీ అంటారు దావీదు వలె పాడతాను, దావీదు వలె స్తుతిస్తాను, దావీదు వలె కీర్తిస్తాను అని అంటూ ఉంటారు. అసలు దావీదు ఏంటి, ఆయన జీవితం ఏంటి, ఆయన దేవుణ్ణి స్తుతించడంలో ఆయన జీవితాన్ని ఎలాగూ అర్పించుకున్నాడు, ఆయన నోటిని ఎలా అర్పించుకున్నాడు, ఆయన క్రియలను సరి చేసుకుంటూ ఎలాగూ దేవుని ఎదుట యథార్థంగా జీవిస్తూ ఆయన దేవుని స్తుతించగలిగాడు అనేటువంటి విషయాలు ఈరోజు మనకి అర్థం కావటం లేదు. స్తుతించడం అని అంటే ఏదో మనం నిలవబడ్డాము, పాట పాడేసాము, ఏదో ఒకటి పాడేసాం అన్నట్టుగా కాదు. ఆ పాడే పాటలో ప్రతి మాట యొక్క భావం కూడా మనం అర్థం చేసుకుని పాడాలి. ఈరోజు పాటలు పాడుతూ ఉంటారు చూడండి, నేనేమై ఉన్నానో అది నీ చిత్తమే, నీ చిత్తమే ప్రభు అని అంటారు. అయితే నేనేమై ఉన్నాను అది నీ చిత్తమే ప్రభు అని పాడుతూ ఉన్నారు కదా. అసలు మనం ఏం చేసినా ఆయన ఇష్ట ప్రకారంగానే చేస్తా ఉన్నామా? చిత్తము అని అంటే ఇష్టము, ఆయన ఇష్ట ప్రకారంగానే చేస్తా ఉన్నామా? మనం అంటాము నేనేమై ఉన్నానో అది నీ చిత్తము ప్రభువా అని పాడతారు. ఒకరు పాడతారు నాకున్నవన్నీ నీవే ప్రభువా, నా సర్వము నీదే ప్రభువా అని అంటారు. నా సర్వము నీదే ప్రభు అని అంటారు. ఏమిస్తారు అసలు సర్వము నీదే ప్రభు అని? సమయం అంతా కూడా దేవునికే కాదు ఇచ్చేది, సంపాదన అంతా కూడా దేవునికే కాదు ఇచ్చేది, వారు కలిగి ఉన్నది అంతా కూడా ఇది దేవునిదే కదా అనేది అలానే అంటారు కదా, అంటారా? అంటే ఈరోజు మనిషి ఏం ఆలోచన చేస్తా ఉన్నాడంటే నేను చేస్తా ఉన్నాను అనుకుంటూ ఉన్నాడు, కానీ చేసేటువంటి విధానము మనుషుల్లో కనబడటం లేదు. ఈరోజు విశ్వాస జీవితంలో కనబడటం లేదు. అంటే ఈరోజు స్తుతించుట అని అనగానేమి అని అంటే మన నోటి ద్వారా స్వేచ్ఛార్పణ అర్పించటము. అంతేకాదు ఎబ్రీ గ్రంథకర్త అంటూ ఉన్నారు స్తుతి యాగము చేయటము. స్తుతి ఒక యాగం. ఈరోజు చూడండి, క్రీస్తు ప్రభు వారు చేసినటువంటి త్యాగానికంటే గొప్పదేమీ కాదు మన నోటి ద్వారా ఆయన త్యాగాన్ని ప్రచురం చేయటం. మనం కనీసం ఆ త్యాగాన్ని చేస్తామా? ఈరోజు మనం ఎవరికైనా వెళ్ళి దేవుని గూర్చి చెప్పాలి అని అంటే, ఆయన్ని ఎవరి దగ్గరైనా పొగడాలి అని అంటే, ఆయన గూర్చి ఆయన గొప్పతనాన్ని చెప్పాలి అని అంటే, ఆయన కార్యాలు వివరించాలి అని అంటే మనము ఇతరులని ఏం చేసేవారుగా ఉండాలి? మొదట ఏం చేసేవారుగా ఉండాలి? మనం వారిని ద్వేషించేవారుగా ఉండాలి. అప్పుడు వెళ్ళి చెప్పాలి కదా. దేవుడు మొదట మనల్ని ప్రేమించి ఆయన ఈ సత్య మార్గాన్ని, ఈ జీవ మార్గాన్ని మనకు బోధించాడా లేక ద్వేషించి బోధించారా? క్రీస్తుని మన యొద్దకు ప్రేమించి పంపించారా లేక ద్వేషించి పంపించారా? ఈ రోజు మనం ఎవరికైనా చెప్పలేకపోతున్నాము అంటే, దేవుణ్ణి స్తుతించలేకపోతున్నాము అంటే కారణం ఏంటో తెలుసా? మనము ఇతరులను ప్రేమించేటువంటి మనసు లేని వారము. ఇంకా దేవుని ఎలా ప్రేమించగలుగుతాము? ఎవడైనా నేను దేవుని ప్రేమించానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించేవాడు సత్యవంతుడు అని అన్నారు కదా, యథార్థవంతుడు అని అన్నారు కదా, అబద్ధికుడు. ఈరోజు మనం ఏం చేస్తూ ఉన్నామనంటే, ఇతరులను ప్రేమించేటువంటి ఆ మనసు లేనప్పుడు మనం వెళ్ళి దేవుని గురించి ఎవరికి చెప్పలేము. మనం ఏమంటూ ఉంటామంటే వాళ్ళంటే ఇష్టం ఉండదు, అసలు వాళ్ళతో మాట్లాడము. మనం ఏమంటామంటే వాళ్ళు వినరండి చెప్పినని, వాళ్ళు అయ్యి బాబు చాలా ఇదండి అదండి ఇదండి అని అంటాం. నిజంగా వాళ్ళే ఉంటారు, నువ్వే వినవు. నీకు అర్థమవుతుందో లేదో, ఇలా మాట్లాడే వాళ్ళు వినరు. నిజంగా చెప్తే ప్రేమతో చెప్తే వాళ్ళు వింటారు. ఈరోజు మనకు అర్థం కావటం లేదు. చూడండి, స్వేచ్ఛార్పణ, తర్వాత స్తుతి యాగము. అంటే మనం త్యాగం చేయవలసిన అవసరం ఉందో. మాట్లాడాలంటే కొన్ని త్యాగం చేయాలి. వాళ్ళు ఎప్పుడో మనల్ని ఏదో అన్నారు, త్యాగం చేయాలి, క్షమించాలి. అయితే వాళ్ళు ఎప్పుడో మనకి ఏదో చేయలేదు, క్షమించాలి. ఈ త్యాగం చేస్తేనే కానీ నీ స్తుతి యాగము చేయలేవు. చూడండి, ఇదే అంటున్నారు, స్తుతి యాగము చేయదము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు. ఎవరి నామాన్ని? దేవుని నామాన్ని ఒప్పుకొనుచు ఆయన నామమునందు విశ్వాసం ఉంచు అనగా ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచి ఆయనను ఒప్పుకొనుచు మనం ఏం చేయాలంట? చూడండి, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలము అర్పించుదము. జీవఫలము అర్పించుదము. పండో ఫలము తెచ్చి మనము పెట్టడం కాదు, జీవఫలం అర్పించాలి. నోటితో ఏం చేయాలి? స్తుతించాలి, ఆయన గురించి మాట్లాడాలి. అదే జీవఫలం. ఈరోజు స్తుతించుట
అనగానేమి అని మనం ఆలోచన చేస్తే, స్వేచ్ఛార్పణలు అర్పించటము, దేంతో? నోటితో స్వేచ్ఛార్పణలు అర్పించటము, నోటితో స్తుతియాగము చేయటము, నోటితో జిహ్వాఫలము అర్పించటము. జిహ్వాఫలం అంటే, జిహ్వ అంటే నాలుక, మన నాలుక, పెదాలు, మన నోరు సంపూర్ణంగా ఎవరిని గూర్చి మాట్లాడాలి అని అంటే, ఎవరిని గూర్చి పాడాలి అని అంటే, నిత్యము ఎవరిని స్తుతించాలి అని అంటే దేవునిని. దానినే జిహ్వాఫలము అర్పించుట అని అంటారు. ఆ జిహ్వాఫలాన్ని మనము అర్పించే వారముగా ఉన్నామా? ఈరోజు నీవు నేను కూడా దేవునిని స్తుతించే వారముగా ఉన్నామనంటే మన నోటి ద్వారా స్తుతియాగము చేయాలి, ఆ జిహ్వాఫలాన్ని అర్పించాలి. ఈరోజు మన నోటి ద్వారా దేవుని గురించి చెప్పేటువంటి ఆ మాటలే స్తుతియాగము, జిహ్వాఫలము. మన నోటితో చెల్లించేటువంటి స్వేచ్ఛ అర్పణలు అవి చెల్లించగలుగుతున్నామనంటే చెల్లించలేకపోతూ ఉన్నాం. కానీ మనం అనుకుంటూ ఉన్నాం, నేను దేవునికి పాట పాడేశాను, నేను దేవుని స్తుతించేశాను, నేను దేవుని గణపరిచేశాను అని అనుకుంటూ ఉంటాం కేవలం. కానీ మనం పరిపూర్ణంగా దేవుణ్ణి స్తుతించలేకపోతూ ఉన్నాం. స్తుతించమని అంటే హల్లెలూయా చెప్పడం అని అనుకుంటూ ఉన్నాం. హల్లెలూయా చెప్పేసి మనం కూర్చుంటే దేవుని స్తుతించేసాం అనేటువంటి ఫీలింగ్. చూడండి, చాలా మంది ఆరాధన పేరుతో ఇంకా గంటలు గంటలు హల్లెలూయా హల్లెలూయా అని అంటూ ఉంటారు. స్తుతి స్తుతి హల్లెలూయా హల్లెలూయా అన్నంత మాత్రాన ఆయనకి స్తుతి కలగదు. స్తుతి అన్నా హల్లెలూయా అన్నా ఒకటే. స్తుతి స్తుతి అంటే కాదు, ఆయనను పొగడాలి, ఆయనను గురించి మాట్లాడాలి, ఆయన గొప్పతనాన్ని వివరించాలి, ఆయన ఎంత శక్తిమంతుడో తెలియజేయాలి, ఆయన ఎన్ని అద్భుత కార్యాలు చేయగలడో తెలియజేయాలి. దానినే ఏమంటారు అని అంటే స్తుతించటము అని అంటారు. స్తుతించటానంటే దేవుని గురించి మాట్లాడటము, దేవుని గురించి మనం ఆ మాటల ద్వారా దేవుని గురించి పాడటము, దానినే స్తుతించుట అని అన్నారు. మరి ఈరోజు నీవు నేను కూడా అట్టి స్వేచ్ఛార్పణ మన నోటితో అర్పించేటువంటి విధము కానీ, లేక మన నోటితో స్తుతియాగం చేసేటువంటి స్థితి కానీ, లేక మన నోటితో అనగా మనం ఆయన నామాన్ని ఒప్పుకొనొచ్చు జిహ్వాఫలాన్ని అర్పించగలిగేటువంటి స్థితి కానీ రోజు నీవు నేను కూడా కలిగి ఉన్నామా లేదా అని ఒకసారి మనం ఏం చేసుకోవాలి? పరిశీలన చేసుకోవాలి. ఎందుకు అనంటే స్తుతి చేయుట మంచిది అని అంటారు. యెహోవా నామమును స్తుతించుడి, యెహోవాను స్తుతించుట మంచిది. ఏంటి మంచిది అనంటే మనకు కలిగేటువంటి మేలది, తద్వారా మనకు దీవెన. ఆ దీవెనే మనం గత వారంలో చూసాము. పౌలు శీలలు ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. పొందారా దీవెన, మేలు? ఆయనను స్తుతించడం మంచిది అని అంటే వారికి మంచిది, ఆ పాట విన్న వారికి మంచి కలిగింది, అది చూసిన వారికి మంచి కలిగింది. అంటే ఆ దీవెన పొందగలిగారు. ఆ దీవెన ఈరోజు నీవు నేను కూడా పొందగలిగేటువంటి స్థితిలో ఉన్నామా లేదా? ఈరోజు స్తుతించడం అంటే ఆయన గూర్చి మాట్లాడటం, ఆయన గూర్చి ఆ గొప్ప కార్యాలు పాట ద్వారా వివరించటము, మన నోటి ద్వారా మాటల ద్వారా వివరించటము, దానినే స్తుతించుట అని అంటారు. అలా నీవు నేను కూడా స్తుతించగలుగుతున్నామా లేదా అనేటువంటి పరిశీలన నీవు నేను కూడా చేసుకోవాలని ఈ మాటల ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఎంతవరకు ఈ మాటను ఓపికతోని మీ అందరికీ ప్రభువైన క్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేసి మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనములు.